సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే మ్యాగ్నెటిక్ బౌండరీ కండిషన్స్. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే మ్యాగ్నెటిక్ బౌండరీ కండిషన్స్. సో యాజువల్గా దీనికి ఉపయోగపడే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఏంటంటే B డాట్ DS ఈక్వల్స్ టు 0 అనేది అంటే మ్యాగ్నెటిక్ గాస్లా. అలాగే ఇంకొకటి H డాట్ DL ఈక్వల్స్ టు I, అది యాంపియర్స్ సర్క్యూట్లా. సో ఇవి రెండు మనకి ఉపయోగపడతాయి. యాజువల్గా మనం బౌండరీని ఇలాగే తీసుకుందాం. ఈ మ్యాగ్నెటిక్ బౌండరీ కండిషన్స్కి మనం ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ని మనం ఊహించుకుందాం. దీనికి నార్మల్ కాంపోనెంట్ B1N అంటే మీడియం 1 అయితే ఇలాగా, మీడియం 2 అయితే ఇలాగా B1N. అలాగే ట్యాంజెన్షియల్ కాంపోనెంట్ B1T. అప్పుడు ఇది నార్మల్ యాక్చువల్గా B బార్ అవుతుంది. సో B1N ప్లస్ B1T, B1N ప్లస్ B1T ఈజ్ ఈక్వల్స్ టు B1 బార్. ఓకే, అలాగే సిమిలర్గా B2T అనేది ఇక్కడ తీసుకోవచ్చు, B2N అనేది ఇక్కడ తీసుకోవచ్చు, దీన్ని బట్టి B2 బార్ని తీసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా తీసుకున్న తర్వాత ఫస్ట్ B డాట్ DSని అప్లై చేద్దాం. అప్లై B డాట్ DS ఈక్వల్స్ టు 0. B డాట్ DS అంటే దీనికి పైకి వెళ్తే BN బారు, బాటమ్కి వెళ్తే మైనస్ BN బారు. అట్లాగే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది ఇటువైపు ఎంత ఉందో అటువైపు అంతే ఉంటుంది. అది యాక్చువల్గా క్యాన్సిల్ అవుతుంది. హైట్ ∆H/2, సెంటర్ అయితే ఫుల్ అయితే ∆H. ఓకే, యాజువల్గా దీని యొక్క విడ్త్ ∆S ఇలా తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అప్లై B డాట్ DS ఈక్వల్స్ టు 0 అంటే టాప్ రాసుకుంటాం BN ∆S అని అంటూ ఉంటాను అస్తమానం, నేను అలవాటైపోయి ∆S ప్లస్ బాటమ్ అంటే మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ B. ఇదేం పైది మీడియం 1 కాబట్టి B1N వస్తుంది, మీడియం 2 కాబట్టి B2N వస్తుంది. బాటంలో B2N ∆S ప్లస్ కర్వ్డ్ BDS. ఓకే, BDS. సో ఈ కర్వ్డ్ సర్ఫేస్ అనేది వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి మనం దాని గురించి పట్టించుకోక్కర్లేదు. ఓన్లీ మిగిలినవి B1N ∆S మైనస్ B2N ∆S ఈక్వల్స్ టు 0. సో ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ చేయొచ్చు, ∆S క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి B1N మైనస్ B2N ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమవుతుందంటే B1N ఈజ్ ఈక్వల్స్ టు B2N అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. B అంటే μH. ఓకే, ఇది ఫస్ట్ మ్యాగ్నెటిక్ బౌండరీ కండిషన్స్ చేస్తున్నప్పుడు దీని యొక్క ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని బట్టి ఇది కండక్టర్, ఇది డైఎలక్ట్రిక్ అలాగ అనుకుంటే దాని ప్రకారంగా మనం కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అప్పుడు μH1 ఈక్వల్స్ టు μH2N, H1N ఈజ్ ఈక్వల్స్ టు μH2N కింద రాసుకోవచ్చు. దీన్ని బట్టి H1N/μ2 ఈజ్ ఈక్వల్స్ టు H2N/μ1 ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో నార్మల్ కాంపోనెంట్ ఇక్కడ B1N అనేది కంటిన్యూస్గా తీసుకోవచ్చు. నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ B బార్ ఈజ్ కంటిన్యూస్. సో ఏ ఏరియాలో తీసుకున్న నార్మల్ కాంపోనెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, లేదా దాని ట్యాంజెన్షియల్ కాంపోనెంట్. అదే H బార్ తీసుకున్నారనుకోండి, H బార్ ఈజ్ డిస్కంటిన్యూస్. ఎందుకనంటే మ్యూ అనేది దీనికి యాడ్ అయి ఉంటుంది కాబట్టి H బార్ ఈజ్ డిస్కంటిన్యూస్. సేమ్ దీనికే మనం H బార్ డాట్ DL సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ H బార్ డాట్ DL ఈజ్ ఈక్వల్స్ టు I అప్లై చేయొచ్చు. ఓకే, సో దీనికి అప్లై చేయాలంటే కనుక మళ్ళీ లూప్ తీసుకోండి. ఈ లూప్లో A to B, B to C, C to D, D to A to B, B to C, C to D, D to A ఇలాగ అప్లై చేసుకోండి. లోపల ఇలాగ ఇంటూ మార్క్ ఉంటే ఫ్లక్స్ అనేది ఇన్సైడ్ ఉంటే కనుక ఇంటూ ద పేజ్ అంటారు, అవుట్ సైడ్ ఉంటే కనుక అవుట్ ఆఫ్ ది పేజ్. అంటే ఫ్లక్స్ బయటకు వెళ్ళిపోతే ఇలాగ బయటకు అవుట్ ఆఫ్ ది పేజ్ అంటారు, ఇన్సైడ్ ఉంటే కనుక ఇంటూ ద పేజ్ అంటారు. అంతకుమించి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఏం లేదు. దీని విడ్త్ ∆W, హైట్ యాజువల్గా ∆H. ఓకే, సో ఇది కన్సిడర్ H బార్ డాట్ DL ఈక్వల్స్ టు I అయితే కనుక. సో దీన్ని బట్టి
మీడియం 1 అనుకుందాం ఇది, అలాగే ఇది మీడియం 2 అనుకుందాం. మీడియం 1లో H1n, టాంజెన్షియల్ కాంపోనెంట్ అంటే H2t, దీన్ని బట్టి ఇది H బార్, H1t, H1 బార్. సిమిలర్లీ H2t, H2n బార్, H2t, H2n బార్. ఓకే, సో ఇలా ఉంటే ఇది H1 బార్. సో H1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు H1t ప్లస్ H1n. సిమిలర్లీ H2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు H2t ప్లస్ H2n బార్. సో ఈ విధంగా రిసాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్స్ రాద్దాం. H బార్ డాట్ dl ఈజ్ ఈక్వల్స్ టు I కదా, దీనికి ఈక్వేషన్స్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b, b to c, c to d, d to a to b H2t విత్ del w, అలాగే b to సెంటర్ ఇది డైరెక్షన్లో ఉంది H2n del w ప్లస్ సెంటర్ టు b to c అంటే del w కాదు, b to సెంటర్ అంటే ఇది హైట్ సగమే కాబట్టి del h/2 వస్తుంది, కాబట్టి దీని వాల్యూ del h/2. ఓకే, c టు సెంటర్ కూడా వాల్యూ del h/2. సో ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, H1n కూడా సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి H1n. ఓకే, ఆ తర్వాత c to d ఈ డైరెక్షన్లో వెళ్తుంది, H2t ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మైనస్ H2t del w, ఎందుకంటే దీని విడ్త్ కూడా del w. d to సెంటర్, నెక్స్ట్ d to సెంటర్లో ఇది డైరెక్షన్లో వెళ్తుంది, H1n ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉండదు, మైనస్ ఉంటుంది, కాబట్టి మైనస్ d to సెంటర్ మైనస్ H1n, ఇది H1n ఇంటూ del h/2 ప్లస్ సెంటర్ టు ఏ ఇది కూడా సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ H2n del h/2. ఓకే, సో ఇలా రాసేసిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు I అంటే మనకి ఏం రాస్తామంటే I ఈజ్ ఈక్వల్స్ టు k del w, I ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ del w. సో ఇక్కడ I బదులు k ఇంటూ del w రాసుకోవచ్చు. ఇప్పుడు H2t del w ఉంది, మైనస్ H2t del w ఉంది, ఇక్కడ H2t del w ఉంది, ఇక్కడ మైనస్ H2t del w ఉంది. సో a to bలో H2t del w, అలాగే b to సెంటర్ H2n del h/2, అలాగే సెంటర్ టు c H1n del h/2, అలాగే c to d దిస్ ఈజ్ మీడియం 1 కాబట్టి H1t. ఓకే, H1t del w మైనస్ d to సెంటర్ మైనస్ H1 del h/2, సెంటర్ టు a మైనస్ H2n. ఓకే, సో ఇక్కడ సేమ్ ఏమైనా ఉంటే కనుక మనం డిలీట్ చేయాలి. ఇక్కడ H1n del h/2 ఉంది, H1n del h/2 ఉంది, ఇది తీసేయచ్చు. అలాగే H2n del h/2 ఉంది, మైనస్ H2n del h/2 ఉంది, ఇది తీసేయచ్చు. మిగిలినవి ఏంటంటే ఇదొకటి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b H2t del w మైనస్ c to d H1t del w ఈజ్ ఈక్వల్స్ టు k del w, ఇంటిగ్రేషన్ ఆఫ్ k del w. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ క్యాన్సిల్, del w క్యాన్సిల్, దేర్ఫోర్ H2t మైనస్ H1t ఈజ్ ఈక్వల్స్ టు k. ఓకే, సో ఇది ఫార్ములా. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో హియర్ టాంజెన్షియల్ కాంపోనెంట్ H బార్ అనేది ఏంటంటే డిస్కంటిన్యూస్, అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు అనమాట. సో ఈ బౌండరీ దగ్గర ఏంటంటే కరెంట్ అనేది 0 అయితే కనుక, ఫ్రీ ఆఫ్ కరెంట్ అయితే k అనేది 0 అయిపోతుంది. అలా అయిందంటే కనుక k is 0 at boundary. If k is 0 at boundary, then H1t is equals to H2t. Okay, similarly దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే B1t డివైడెడ్ బై μ1 is equals to B2t డివైడెడ్ బై μ2 అని కూడా రాసుకోవచ్చు. ఇది కూడా టాంజెన్షియల్ కాంపోనెంట్ B bar is also discontinuous at the boundary. So here H1t and H2t అనేది డిస్కంటిన్యూస్ కదా, కంటిన్యూస్.
B1t బై μ1 B2t బై μ2 μ1 μ2 వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఇది డిస్కంటిన్యూస్ ఎట్ ద బౌండరీ. సో ఈ విధంగా బౌండరీ కండిషన్స్ని కూడా మ్యాగ్నెటిక్ బౌండరీ కండిషన్స్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు.